ఏదైతే కనుక క్వార్జీ అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళాడు. అలాగే హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయిన నందిగం సురేష్ను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. అలాగే చూస్తే ఒక దళిత సోదరుడిని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయిన ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీ పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి మరి సొంత పార్టీ ఎమ్మెల్యే ఇప్పుడు తన ఫ్లోర్ లీడర్ అంటే పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినా సరే ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అక్కడికి అనుకోవాలంటారు? అది జగన్ విజ్ఞానం వదిలేద్దాము. ఎందుకంటే ఒకవేళ పోతే నన్ను అరెస్ట్ చేస్తారేమో లోనేసిన భయం పట్టుకుంది. ఇది పక్కా. మరి వాళ్ళు మిథున్ రెడ్డి కానీ వీళ్ళు ఎందుకు వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఇన్ని వేల కోట్లు కుంభకోణం చేసిన వ్యక్తులు వీళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఎందుకు పరామర్శించడానికి రావట్లేదు అనే ఆలోచన వాళ్ళకి రాదా? మరి ఎందుకు ఆలోచించట్లా? ఈయన ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? ఏదో శవాలు చచ్చిపోతేనో ఎవరు మనుషులు చచ్చిపోతే కార్యకర్తలు చచ్చిపోతే సానుభూతి కోసం జనాన్ని రెచ్చగొట్టి మీటింగులకి టైర్ల కింద జనాన్ని చప్పుకుంటూ వెళ్తారు. అలాంటి నాయకులు సొంత పార్టీ ఎంపీ ఎమ్మెల్యే మరి మాజీ ఎమ్మెల్యే శివరెడ్డి భాస్కర్ రెడ్డి కుడిభుజం, ఆయన కుడిభుజం అంట. మరి కుడిభుజం ఎడం భుజం ఇన్ని భుజాలు లోనుంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళటం లేదో, వెళ్తే పోతే పట్టుకుంటారనో భయం ఆయన చుట్టూ ఆవరించి ఉంది. అందుకే ఆయన పోట్ల. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు ఇది అక్రమ కేసు, ఇది నిలబడదు అంటూనే మరోవైపు చూస్తే కుట్రపూరితంగా చేస్తున్నారు అనే మాట ఆయన పదే పదే వాడుతున్నాడు. ఎలా చూడాలంటారు దాన్ని? ఇప్పుడు చట్టం తన పని నీతిగా సిట్ అధికారులు అసలు 6 నెలల నుంచి కష్టపడుతుంటే ఎంత లోతుకెళ్ళి దీన్ని బయటికి లాగారో ఎక్కడ పొరపచ్చు లేకుండా. వాళ్ళు చేసిన అన్నీ తీసేసిన తర్వాత వాటిని కూడా బయటికి తీసి ఏది లేటెస్ట్ టెక్నాలజీతోటి బయటికి తీసి ఇన్ని రుజువులు బయట పెడతంటే ఇది కక్ష సాధింపు చర్య ఎందుకు అనుకోవాలి? ఇది పక్కా నిజం. కల్తీ మందులు తగిన మాట, కల్తీ మందులు ఏదో బ్రాండ్లు లేని మందులు అమ్మిన మాట నిజం. రేట్లు పెంచిన మాట, రేట్లు ఎందుకు పెంచారని అప్పుడంటే జనం తాగడం తగ్గిస్తారని రేట్లు పెంచారని చెప్పి రేట్లు పెంచారని మీరెట్టా అంటున్నారు? అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ లాయర్ల సదస్సులో మాట్లాడుతూ మన హయాంలో రేట్లు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు రేట్లు పెంచి దోచుకుంటున్నారని మాట్లాడుతుంటే సారి వీళ్ళు ప్రచారం చేసినప్పుడు కానీ రోజా కూడా మాట్లాడింది, మాజీ మంత్రి వీళ్ళందరూ ఏం చెప్పారు అప్పుడు, ఈ లెక్కర కనుక రేట్లు పెంచితే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని రేట్లు పెంచితే కొనలేకుండా అధికమైన ధరలకు కొనలేనప్పుడు వాళ్ళే సైలెంట్గా తగ్గుతారు అని చెప్పి ఒక భ్రమ కల్పించారు. ఇది వాస్తవేగా? ఇవాళ వీళ్ళు మర్చిపోయినా లాయర్లు మర్చిపోయినా వెనకటి ఉన్నాయి ఆ క్లిప్పులు వీడియోలు ఆ పేపర్ స్టేట్మెంట్లు తీసుకుంటే మొత్తం బయటకు వస్తాయి. లాయర్లు పొనుగోలు సుధాకర్ రెడ్డి గారు, నేను చెప్తున్నా సూటిగా ఇది పక్కా నిజం. రేట్లు పెంచితే తగ్గిది, జనం తాగడం తగ్గిద్ది. క్రమేణా లిక్కరు ఇది మందు వ్యాపారం తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తాము. 3 నెలలకు ఒకసారి 6 సంవత్సరానికి ఇట్లా తగ్గించుకుంటూ వెళ్తాము. మేము మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేలోపు పూర్తిగా మందు మాఫీ చేస్తామని చెప్పని నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాంచి రోజా కాంచి ప్రతి ఒక్కళ్ళు ఈ మందు మాఫీ చేస్తామన్నారు. చేశారా? చేయలేదుగా. మరి ఏది వాళ్ళు ఆ మాట అంటే ఎట్లా కుదిరిద్ది? నిజమైన వెనకమానం ఉన్నాయి. కరకట్ల మీద ఫైళ్ళు తగలబెట్టడం దేనికి? అక్కడ మన కలెక్టర్ ఆఫీసులో ఒంగోలులోనో నెల్లూరులోనో అవి తగలబెట్టడం ఎందుకు? అర్ధరాత్రి కాడికి వెళ్ళి ఒక మెజిస్ట్రేటు దాంట్లోకి వెళ్ళి కోర్టులోకి వెళ్ళి ఫైళ్ళు తగలబెట్టడం అంటే అది చరిత్ర అసలు మన రాజ్యాంగ చరిత్రలోనే లేదండి ఇప్పటికీ. నా 65 సంవత్సరాల జీవితంలో మరి పోయిన 5 సంవత్సరాల్లో జరిగింది. ఎవడు దానికి బాధ్యుడు? అవి కూడా సిట్ అధికారులు వచ్చి వాటిని కూడా బయటికి తీయాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవన్నీ ఏమీ లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాడనే కోపంతో ఇదంతా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. ఎవరు ఈ మాట అన్న మహానుభావుడు? జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఏది మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చదువుకునే టైంలో చంద్రబాబు నాయుడు గారిని కొట్టాడు. వీళ్ళ నాన్న ఇంటికి చెప్పాడా? వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఈయన ప్రతిపక్షంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంగా ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు?
2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రతిపక్ష నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి ఒక టర్మ్ ముఖ్యమంత్రి అయ్యాడుగా. అప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదే విమర్శ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఎందుకు చేయలేకపోయాడు? ఈ వీడియోలో మరి అది నిజమైతే రామచంద్రారెడ్డి గారు ఆయాలో చెప్పాలగా, రాజశేఖర రెడ్డి గారు ఆయాలో చెప్పాలగా. మరి ఈయన అంటే రాజశేఖర రెడ్డి ముందు పుట్టాడు జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్నా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ముందు పుట్టాడా, లేకపోతే ఆయన సీనియర్ క్లాస్మేటా? ఈయన చూశాడా? మరి అదే మాట మన అంబటి రాంబాబు కూడా చెబుతున్నాడు. ఏమని? ఏది పోలవరం అంటేనే నాకు ఏది పోలవరం దాన్ని ఏమంటారు, కాఫర్ డామ్ అంటేనే నాకు అర్థం తెలియదు, మీకేం తెలుసు అన్నాడు. ఈయనకి తెలియకపోతే కాఫర్ డామ్ వాళ్ళు దాని అర్థం ఎవరికి తెలియదా? ఈయనైనా అంత తెలివి మన ఇండియాలో బుర్రగల నాయకుడు. ఈయన మాత్రం తెలివితేటలు ఎవరికి లేవోయింది. దొన్నపేద మీద చినుకు పడితే ఎట్టు ఉండిద్దో ఈయన మాటలు అంత నిజంతో ఉండిద్ది. అసలు నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టడం జగన్మోహన్ రెడ్డి గారు చూశారా, లేకపోతే ఆయనకైనా సీనియర్ క్లాస్మేటా? అది చెప్పని సరే కొట్టి ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ మాట పదే పదే? ఇప్పుడు పోయినసారి వివేకానంద రెడ్డి చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ తెలుసు, అవినాష్ రెడ్డికి తెలుసు, అందరికీ తెలుసు. మరి దాని సాక్షి పేపర్లు ఏమేశారు? ఒక గొడ్డలి చంద్రబాబు నాయుడికి కొడుకు ఉన్న కత్తిచ్చి నారావారి చరిత్ర అని చెప్పి ఒక పబ్లిసిటీ చేసి తప్పుడు ప్రచారాలతో గెలిపెక్కారు. సంతోషమే, ఒక నింద వేసి నువ్వు పదవి ఎక్కావు. మరి ఈ అధికారంలో ఉండగా నువ్వు అది నిజమని నిరూపించగలిగావా? ఎవరు చంపింది కూడా మరి సాక్ష్యాలతో సహా బయటపడ్డారు. అప్రూవల్గా మారిన వాళ్ళు మొత్తం చెబుతున్నారుగా. వాచ్మెన్ కానీ అందరూ ఇది ఎవరు అని చెప్పేది అది నడుస్తుందిగా. మరి దాని ఇన్నాళ్ళు ఎందుకు 5 సంవత్సరాలు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎందుకు మభ్య పెట్టుకుంటూ వస్తున్నాడు? దాన్ని నిగ్గు తేల్చాలుగా చంద్రబాబు నాయుడే చేశారని. అట్లాగే డోర్ డెలివరీ చేశాడు అనంతబాబు ఎమ్మెల్సీ ఒక దళితుడిని. మరి అదేమన్నా తేల్చాడా? లేదు. కోడికత్తి సీను అధికారంలో ఉన్నప్పుడు కోడికత్తి సీను 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడండి. ఇంక సంవత్సరం 5-6 నెలలు ఎలక్షన్ ఉందిగా బయటకు వచ్చాడు. మరి నీ అధికారంలో నువ్వు పెట్టి నీ ఇవాళ ఉన్న నీ ప్లేడర్లో పార్టీ ప్లేడర్లో లేకపోతే నీ స్తోమతను పెట్టి ఆ కోడికెత్తి సీనివాడిని బయటికి ఎందుకు తీసుకురాలేకపోయారు? మరి కోర్టుకి ఎందుకు హాజరలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు? నన్ను పొడిచాడు ఇతనేనని చూపించాలి కదా. మరి అది ఫేక్ అయినా జనానికి అర్థమవుతుందిగా. పాపం వాడు 5 సంవత్సరాలు వాడు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గెలవాలని ఆయన మీద అభిమానంతో సానుభూతి కోసం నేను గీశాను, వాడిని నెత్తినేసుకున్నాడు. ఇది పక్కా ప్లాన్ అండి. అప్పుడు అన్నీ ఇప్పుడు వివేకానంద రెడ్డి చెప్పినట్టు నారావర చరిత్రలో ఇది కూడా అంతే, గులకరాయి డ్రామా కూడా అంతే. ఆ డ్రామాలు అయిపోయి ఇప్పుడు ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు కొట్టాడని ఇదొక ఫేక్ డ్రామా. అసలు చంద్రబాబు నాయుడు గారు తూలి మాట్లాడే వ్యక్తి కాదు. ఎంత శత్రువు అయినా సరే ఒకవేళ ఏదనుకో చట్టపరంగా కేసులు పెట్టుకొని దాన్ని చట్టపరంగానే చేస్తాడే కానీ వ్యక్తిగతంగా కక్షలు తెచ్చుకునే మనస్తత్వం వాళ్ళిద్దరికి ఉంటే ఇవాళ 1.5 సంవత్సరం అవుతుంది. కొడాలి నాన్నగాడు భాషలో మాట్లాడితే ఆ కొడాలి నాని ఎక్కడ ఉండేవాడు? పేరు నాని ఎక్కడుండేవాళ్ళు? వీళ్ళందరూ ఇవాళ పెట్టరేకపోతున్నారు. ఎందుకు పెట్టరేకపోతున్నారో వాళ్ళనే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మేము ముసుకేసుకోవాల్సింది. ఈ రంగు ఖచ్చితంగా ఎన్ని చేసినా నేనే వస్తానని చాలా గట్టిగా చెబుతున్నాడు. ఇంకో 3.5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని పని అయిపోయింది అంటున్నాడు. నిన్న కూడా ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని గతంలో ఎంతమంది రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రిగా పాలించారు, లేకపోతే రాష్ట్రపతిగా చేశారు? ఏనాడైనా గత 5 సంవత్సరాలు జరిగిన అరాచకాలు వాళ్ళు చేశారా? వాళ్ళ తండ్రి గురించి సంపాదన డబ్బు కట్టలు. ఆ కట్టలు అసలు ఆ పేపర్లో టీవీలో చూస్తుంటే ఆ కట్టలు మరి మీ సాక్షి పేపర్లో ఎందుకు చూపారు? ఇది తప్పుడు న్యూసే. ఇక తప్పుడు కొమ్మినేని శేషరావు డిబేట్ పెడతాడు పొద్దున్న 7:30కి, నవ్వు వచ్చింది మా 7 దాకా. దాన్ని ఎందుకు అట్ట తప్పుడు పరిచయాలతోనే పతనం అయ్యాడు, 11కి వచ్చాడు. దాన్ని మానుకోల. తల్లి మీద కోర్టులు వేసాడు, తల్లికి వాటాలో ఇవ్వడానికి లేదని కోర్టు తీర్పిచ్చింది. ఇన్ని అరాజకాల మధ్య గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఎలా జరుగుతుంది? ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారండి, మన గుంటూరు ఎంపీ గారు.
ఇది నాటు మిరపకాయ అంటే ఏందో రుచి చూపిస్తున్నాడు. పల్నాడు నీళ్లు తాగిన బిడ్డ. అతని క్లాసు మాసు రెండూ ఉన్నాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అప్పుడు చిన్న చిన్న కాంట్రాక్టులకి ఈయన బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఆపి ఈయన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి సహకరించిన అసెంబ్లీలకి సంవత్సరం ఇంక ఎలక్షన్లో వెళ్ళిపోతానగా ఎలక్షన్ ఉందనగా బిల్లులు వాళ్ళకి ఇచ్చాడు. మరి అంతకుముందు చేసిన వాళ్ళకి ప్రభుత్వం చేసిన వాళ్ళకి ఎందుకు ఇలా ప్రభుత్వం డబ్బులేగా ఈయన జేబులే కాదుగా అది ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి గారు? 8 సంవత్సరాల తర్వాత 6-7 సంవత్సరాల తర్వాత పెమ్మసాని చంద్రశేఖర్ గారు వాటన్నిటి ఫైళ్ళు కేంద్రంలో బయటికి తీసి ఇవాళ వాళ్ళు భార్యలు పుస్తులు కూడా తాకట్లు పెట్టుకుని వడ్డీలు కట్టుకుని అలాంటి వాళ్ళ కుటుంబాలకి ఇలా జీవనాధారం పోసాడు మన పెమ్మసాని చంద్రశేఖర్. అలాంటి నాయకుడు. ఈవీఎం స్కామ్లో ఆయనేనంట కీలక సూత్రధారి. మరి వైసీపీ వాళ్ళందరూ పదే చెబుతున్నారు ఏడలాక మధ్యల మీద పడేటువంటిది. ఇప్పుడు ఆయన తట్టలేరు. ఆయన మాసు క్లాసు రెండూ చేయగలనట్టు మహామనిషి మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు దొరకటం గుంటూరుకి. ఇవాళ గుంటూరు క్లీన్ చీట్ అవుతుందంటే ఆయన ప్రధాన అతని శక్తి సామర్థ్యాలు, అతను తిరిగి ప్రతి ఒక్కరిని ఎంతమందిని చిన్నవాడి కాంచి పెద్దవాడికి ఎలక్షన్ అప్పుడు ఎంత కలుపుకెళ్ళాడో మేము దగ్గరుండి చూసిన వ్యక్తులమి. ఆయనకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. ఆ బాధ్యత 100కి 110% ఆయన. ఇంతకుముందు ఎలక్షన్లో గ్రూపులు ఉండేవి. ఒక నాయకుడు సహకరిస్తే ఇంకో నాయకుడు సహకరించని వ్యవస్థలో ఇలా పెమ్మసాని చంద్రశేఖరరావు గారు మొత్తాన్ని కట్టగట్టి ఒక తాటికి దిగుచిన ఘనుడు పెమ్మసాని చంద్రశేఖరరావు. అలాంటి నాయకుడిని భవిష్యత్తులో పోగొట్టుకోకూడదు. ఇలాంటి కూటమిని మళ్ళా కనుక మనం కాలదనుకున్నామంటే అధోగతి పాలవలసిందే తప్ప ఎవ్వడో బాగుపడు. వ్యాపారస్తులు బాగుపడు, రైతు బాగుపడ్డు, కూలీలు కూడా బాగుపడు, బడుగు బలహీన వర్గాల కార్మికులు, భవన కార్మికులకు కూడా ఇలా కమ్మని పని. ఎవరికి పోతున్నా మేము మా బిల్డింగ్ పనికి వెళ్తున్నాం, మేము వ్యవసాయానికి రాము, మాకు కమ్మగా సిమెంట్ పనులు దొరుకుతున్నాయి, ఈ మహానుభావుడు వచ్చాడు అని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు పెట్టాడు, 5 రూపాయలు భోజనాలు పెడతా. ఇంతకన్నా మానవుడికి ఏం కావాలి?